అసలు ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఎంత తీవ్రమైనది, దీన్ని ఎలా చూడాలన్నది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1700 లోనో 1600 లోనో మనం ఉన్నాము, 16వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో మనం ఉన్నాం అనుకోండి. నాదొక రాజ్యం, మీదొక రాజ్యం. నా రాజ్యంలో ప్రజలపైకి మీ రాజ్యం వాళ్ళు దండయాత్రకు వచ్చారు. అప్పుడు నా రాజ్య ప్రజలు ఏం చేశారు? సైనికులుగా మారి రాజు శ్రేయస్సు కోసం, రాజ్యం శ్రేయస్సు కోసం వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలని కూడా పొలంగా పెట్టేసి మన రాజ్యాన్ని కాపాడుకుందని చెప్పి ఎంతో మంది వారి రక్తం ఓడించి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. కానీ రాజ్యం గెలిచిన తర్వాత తీరా ఆ రాజు ఏం చేశాడు? ఓడిపోయిన రాజ్యం దగ్గరికి వెళ్ళి సాగిల పడిపోయారు. అప్పుడు ఈ ప్రాణాలు అర్పించినటువంటి సైనికుల ప్రాణాలకి ఒక అర్థం ఉంటుందా? అర్థం ఉండదు, వ్యర్థం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా అదే ఈ సినారియోకి అప్లై చేస్తే పార్టీ ఫిరాయింపులు చేస్తున్నటువంటి పనులు మొత్తం కూడా దానికే ఎగ్జాంపుల్. ఒక రాజ్యం ప్రజలు మీకు రాజ్యకాంక్ష లేకపోయినా మీలో ఒక నాయకుడిని చూసి మీకోసం వాళ్ళ యొక్క ప్రాణాలను ఒడ్డి పెట్టి మిమ్మల్ని ఒక పవర్ లో కూర్చోబెడితే, మీరు అలా కాకుండా ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళ బేరాలను కూర్చుంటే ఎలా ఉంటుంది? మీకోసం ఇంత ప్రాణాలకి తెగించి పోరాడేటువంటి కార్యకర్తలకు మీరు ఏం చేస్తున్నట్టు? పైన నాయకులు బాగానే ఉంటారు, కానీ కింద కార్యకర్తలు కరవాలి కదా. కార్యకర్తలు ఇప్పుడు కూడా వార్ మూమెంట్ లోనే ఉంటారు. మీకోసం మీరు జస్ట్ టికెట్ తీసుకుంటారండి, టికెట్ తీసుకుని 10 కోట్లు ఖర్చు పెడతారేమో. ఆ 10 కోట్లకు తగ్గట్టు మిమ్మల్ని గెలిపించి ఎక్కడి దాకా అసెంబ్లీ దాకా నడిపించేది ఎవరు? కార్యకర్తలు. మరి అటువంటి కార్యకర్తలకు మీరు ఏం చేస్తున్నట్టు? మీరు ఇలాగా ఫేసులు మార్చేసి, జెండాలు మార్చేసి, నాయకుల్ని మార్చేసి రాజకీయాన్ని మార్చేస్తున్నారు.